ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, దేవుని పిల్లలు ఎలా నడుచుకోవాలి? ఈరోజు వాక్యం ఏంటి? దేవుని పిల్లలు ఎలా నడుచుకోవాలి? చాలా నేర్చుకోవాల్సిన విషయాలు మనం అందరం కూడా నేర్చుకోవాలి. ఎఫెసీ పత్రిక 5:1 దేవుడు మనతో మాట్లాడుతున్న మాట తెలుసా? దేవుని పిల్లలు నడుచుకోవలసిన విధానం గురించి మాట్లాడుతున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలుకుగా నడుచుకునుడి. ఎలా నడుచుకోవాలట? దేవుని పోలికగా నడుచుకోవాలంటే అంత అద్భుతం. చూడండి, ఏమండి, నేను ఎలాగే నడుచుకుంటానంటే కుదరదు, నేను ఎలాగే ఉంటానంటే కుదరదు. మన ఇష్టం ఏది కూడా జరగడానికి కుదరదు. ఆయన అంటున్నాడు, ఎలా నడుచుకోవాలంట? దేవుని పిల్లలమైతే, దేవునితో నడుచుకునే వారు అయితే, ఏమండి, ఎలాగంట? దేవుని పోలుకుగా నడుచుకోవాలంటే అండి. ఎవరి పోలుకు? కానీ దేవుని పోలుకుగా. దేవుని పోలిక ఏంటి అంటే ప్రేమ చూపించే గుణము. దేవుని పోలిక ఏంటి అంటే మనము మన బంధువులతో కానీ, కుటుంబీకులతో కానీ, రక్త సంబంధులతో కానీ, పిల్లలతో కానీ గొడవ ఆడినప్పుడు అది మరలా ఒక గంటలోనే మనం ఏం చేయాలట? రాజీ పడిపోవాలి తప్ప అదే కక్షల కింద ఇంకా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళను, వాళ్ళ గుమ్మం తొక్కను. అది దేవుని పోలిక కాదు. అది దేవుని పోలిక కాదు. దేవుని పోలిక ఏంటంటే యేసుప్రభువారిని కొడుతున్నా, యేసుప్రభువారిని గుద్దుతున్నా, యేసుప్రభువారు మోముపై ఉమ్ము పోస్తున్నా, ఆయన హేళన చేస్తున్నా సరే కానీ ఆయన ఒక ప్రార్థన చేశాడు. ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియక నన్ను ఇలాగా హింసిస్తున్నారు. అంటే ఎలా నడుచుకున్నాడట ఆయన? అసలు కొడుతున్నప్పుడు మన పౌరుషం రాదా? ఒక 10 దెబ్బలు కొడితే ఒక దెబ్బనే కొట్టాలని మనకి రోషం పుట్టదా మనకి? కానీ యేసుప్రభు అంటున్నారు, ఆయన తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియక చేస్తున్నారు ఇలాగన అన్నారు. కానీ అతను తిరిగి ఎవరిని కూడా తోలనాడలేదు, తిరిగి కొట్టలేదు. మనం ఏ రకమైన మత సంబంధమైన పుస్తకాలు చదివినప్పుడు కూడా శత్రువులను చంపేసినట్లుగా, శత్రువులతో యుద్ధం చేసినట్లుగా, శత్రువులను కాలరాసి రాజ్యాలు అతికేసినట్లుగా మనం చూస్తాం. కానీ నా ప్రభు, నా యేసయ్య ఎవరిని ఏమనలేదు. అదన్నమాట పోలిక అంటే. అది ఎవరి పోలిక? అది దేవుని పోలిక. దేవుని పోలికగా నడుచుకోవడం అంటే ప్రేమించడం ఉండాలి. మనకేముండాలి చెప్పండి? ప్రేమ చూపించాలి. ఆ సమయానికి, ఆ సందర్భాన్ని బట్టి ఒకవేళ మనకి తురుసుము కోపం వచ్చినా మళ్ళీ వెంటనే మనము కలుసుకోవాలి. ప్రతి సందర్భంలోని మనము దాన్ని అసలు మన దృష్టికి తెచ్చుకోకూడదు. అది అసలైన క్రైస్తవ్యము. అలాంటి వారి గురించి 2వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకునేను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఏంటట? యేసుక్రీస్తు మిమ్ములను ప్రేమించి ఎలా ఉంచాడట? మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉంచాడట. మరి యేసుక్రీస్తు లేనప్పుడు ఏ వాసన ఉండేది మన దగ్గర? పాపపు వాసన, అసూయ, మత్సరపు వాసన. ఎలాంటి వాసన ఉంది? యేసుక్రీస్తు లేనప్పుడు, యేసుక్రీస్తు నమ్ముకోలేనప్పుడు పరిమళ వాసన మన దగ్గర లేదు. ఎవరి స్వార్థం వాళ్ళదే. ఇప్పుడు ఆ స్వార్థాన్ని మనం విడిచిపెట్టాం. ఏమండి? ఇప్పుడు యేసుక్రీస్తు కలిగిన ప్రేమ మనం చూపిస్తున్నాం అంటే, ఇప్పుడు ఈ చూపించలేకపోతున్నాం అంటే యేసు ప్రేమ నీలో లేనట్లే.
చూపిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రేమ నీలో ఉన్నట్లే. దేవుని స్తోత్ర. ఎవరి ప్రేమ ఉన్నట్టు చెప్పండి? క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడట. ఆయన ఏం చేస్తున్నాడటండి? అప్పగించుకున్నాడట. బలిగాను అర్పించుకున్నాడట. ఎందుకని? మనము సువాసనగా ఉండాలని. సువాసన అంటే ఏంటండి? సువాసన అంటే మంచి వాసన. మనలోంచి ఏ వాసన వేయాలంట? సువాసన వేయాలి మన గురించి. అంటే మన గురించి చెప్పుకోవాలి మంచిగా బయట. మన గురించి బయట మంచి సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి నా గురించి గుసగుసలాడుకుండే వాసన కాదు యేసుక్రీస్తు ఇచ్చింది. నీ గురించి నా గురించి చెడ్డగా మాట్లాడేది కాదు యేసుక్రీస్తు ఇచ్చిన సువాసన. పరిమళ వాసనగా నేను ఉండడానికి ఇచ్చాడట. ఇంకా నువ్వు అలాంటి పరిమళ వాసన వస్తలేదా? సేవకుడైనా సరే, సేవకురాలైనా సరే, విశ్వాసులైనా సరే ఏం చేయాలంట? వాసన వేయాలండి. ఈదిలో మనం నమ్ముకున్నామంటే ఇది అందరికీ తెలియబడాలి. వాళ్ళు చాలా మారిపోయారు. ఈ గ్రామంలో మనం దేవుని నమ్ముకొని తెస్తే గ్రామస్తులందరూ కూడా మన గురించి చెప్పుకోవాలి. వారు ఖచ్చితంగా దేవుళ్ళు ఉంటారు అని వాళ్ళు చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో మీరు భోజనం చేయరు కదా, మీరు వచ్చేసారానికి, మీరెందుకు ఇక్కడికి వచ్చేసారు మనల్ని అంటున్నారు. మనం ఎలా ఉండాలో, మనం ఎలా జీవించాలో మనకు నేర్పుతున్నారు. ఎందుకంటే దేవుడు చెప్తున్నది ఏంటి తెలుసా? పరిమళ వాసనగా ఉండాలి. ఎలా ఉండాలంట? మనం పరిమళ వాసనగా ఉండాలని ఆయన బలైపోయాడట. మనం పరిమళ వాసన కొట్టాలని ఆయన తగ్గించుకున్నాడట. ఆయన చూసారా ఎంతగా తగ్గించుకున్నాడంటే లేఖనం సెలవిస్తుంది, తన్ను తాను యుక్తునిగా చేసుకున్నాడట. దేవుణ్ణి చూడడానికి సరిపోలేదు ఎవరికి కూడా. ఆయన తేజస్సుని కూడా ఎవరు చూడలేకపోయారు. ఇప్పటికీ ఎవరు చూడలేదట ఆయన్ని. ఏ భక్తుడు కూడా ఆయన చూడలేదట. ఆయన స్వరూపాన్ని చూడలేదట. అలాంటి దేవుడు ఏమయ్యాడట? ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు, ఆదియందు శబ్దమై ఉన్న దేవుడు, ఆదియందు మాట్లాడిన దేవుడు ఈ భూలోకంలో కృపాసక్తి సంపూర్ణుడుగా ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యన చెంచురించారు ఆయన 2000 సంవత్సరాల కిందట. ఎలాగట? కృపాసత్య సంపూర్ణుడిగా సంచరించేటట్టు ఆయన. అందుకని మనము పాపంతోనూ పాప జీవుతోనూ మన లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా యేసుప్రభు దగ్గరికి రానప్పుడు మన బ్రతికి ఎలాంటిదో ఒకసారి మనం పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. ఏ ఒక్కరం కూడా మంచోళ్ళం కాదు. మనము యేసుప్రభు మన దగ్గరికి వచ్చేటప్పుడు మారాం. దేవుని స్తోత్ర. యేసుప్రభు నమ్ముకున్నాక మన బ్రతుకు పాపపు జీవితాన్ని మనము ఇది మంచిది మార్గము కాదని ప్రభు చెప్తున్నాడు కాబట్టి మనం దాన్ని ఏం చేసి చెప్పండి? విడిచిపెట్టాం. విడిచిపెట్టిన తర్వాత మనకి ఏమొచ్చింది తెలుసా? పరిమళ సువాసన వచ్చింది. ఏండి? సెంటు పూసుకుని పరిమళ వాసన పూసుకుని బుడదలో తొలి వెళ్ళామనుకోండి, ఏ వాసన వస్తుంది? డ్రైనేజీలో దిగామనుకోండి, సెప్టిక్ ట్యాంక్లో దిగామనుకోండి, ఏం బాంకుని? సెంటు బాంకుని సెప్టిక్ ట్యాంక్లో దిగి వెళ్తుంటే సెంటు బాంకున్నాడు కాదని రారా బావంటారా? కానీ ఏ వాసన వస్తుంటేని ఇప్పుడున్న క్రైస్తవ సంఘాలన్నీ అలాగే ఉన్నాయి. పైకి సెంటు బాగుంటున్నారు కానీ సెంటు మీద ఏం చేస్తున్నారు చెప్పండి? మురుకు వాసన వేసే పాపపు మురుకులో స్నానం చేస్తూ ఉన్నారు. పాపపు మురుకు స్నానం చేస్తున్నారు. అందుకని వాళ్ళ దగ్గర దుర్వాసన వస్తుంది. మన గురించి మంచి సాక్ష్యం లేకపోతే దుర్వాసన. మన గురించి మంచిగా మాట్లాడుతలేదంటే, మంచిగా చెప్తలేదంటే దుర్వాసన. అది మంచి వాసన రావాలి. పరిమళ వాసనగా మనల్ని ఉంచడానికైనా ఈ భూమి మీదకి వచ్చాడండి. ఒక మాటలు చెప్పాలంటే మనలను పరిమళ సువాసనగా తయారు చేయడానికి. మనం ఎంత పరిశుద్ధంగా తయారవ్వాలంటే మన తల్లిదండ్రులు
వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వల్ల కాదు, మన తాతల వల్ల కాదు. అవుద్దా? మా నాన్నతో సినిమా రోజు సినిమాకి వెళ్తున్నాడని తిడతాడని 7 గంటలకు వెళ్ళిపోయి సినిమా చూసేసి ఇంటర్వ్యూలో ప్యాస్ అమ్మేసుకుని ఇంటికి వచ్చేసేవాడిని. ఎక్కడ ఉన్నారా అంటే సెంటర్లోకి వెళ్ళి పని పెట్టుకున్నాం, డబ్బులు ఇచ్చుకున్నాను. ఎంత ఇది ఇంటర్వ్యూలకి? 8 పోవు ఇది. సినిమా టైం కాదులే అనుకునేవాడు. 8 వరకు ఇంటి దగ్గర ఉండి ఓ రోజు మరి సగం ఉండిపోయింది కదా సినిమా, మళ్ళీ వెళ్ళి ప్యాస్ కొనుక్కునేవాళ్ళం. ప్యాస్ అమ్మేసుకోవారు ఏదైనా పని ఉన్నవాళ్ళు. 8 గంటలకి ఈ సినిమాకి ఏం వెళ్తానులే, జతకెళ్తాను కూర్చున్నామో సెంటర్లో అనుకునేవాడు. కానీ 2 రోజులు ఓ సినిమా పూజ చేసేవాళ్ళు. ఇంటికాడ మాత్రము తెలిసింది కాదు. తెలుసుండి ఓ సినిమా చూస్తే తెలియక ఓ సినిమా చూసేవాడు. సినిమాల వయసులో సినిమాలు తల్లిదండ్రులు తెలియకుండా చేస్తాం. ఇంకా పాపం చేయవలసి వస్తే పాపాలు కూడా తల్లిదండ్రులు తెలియకుండానే ఎన్నో చేసాం. కానీ ఇప్పుడు ఏం భయం వచ్చింది తెలుసా? చూస్తున్న దేవుడు ఉన్నా నాకు. ఇప్పుడు ఎవరు భయం వచ్చింది? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు. నీ పేరు ఏమిటో ఎరగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరు ఏమిటో ఎరగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూసినావు, నా బ్రతుకు మార్చినావు. ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఎవరిని చూసి మానేసావు సినిమాలు? ఇప్పుడు అమ్మ నాన్న లేరు, రారు, చూడరు. కానీ ఇప్పుడు ఎవరు భయం వచ్చింది? నా దేవుడు నాతో ఉన్నాడు, నేను చేయకూడదు, నా దేవుడు చూస్తున్నాడు అని భయము. అదే సువాసన, అదే సువాసన. దేవుని స్తోత్ర. ఏమండి? సువాసన అదేనండి, సువాసన అదే. సొంత గ్రామంలో ప్రవక్తకి యేసుప్రభు చెప్పారు, సొంత గ్రామంలో ప్రవక్తకి పెద్ద విలువ ఉండదు అని చెప్పారు యేసుప్రభు. ఏమండి? ఎవరైనా సరే కానీ ఈ తాడిపెత్తులోనే వేరే గ్రామంలో పాస్టర్ గారు అని పిలుస్తారు. కానీ నా సొంత గ్రామంలో గొల్లపురంలో కూడా బాగా పెద్దోళ్ళు ఉంటే నా పేరెంట్ పిలుస్తారు, కానీ అందరూ కూడా పాస్టర్ గారే అని పిలుస్తారు. పెద్దోళ్ళు బాగా సనువుగా ఉన్నవాళ్ళు పేరెంట్ పిలుస్తారు. ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి మనల్ని అదే పేరుగా పిలుస్తారు కాబట్టి మధ్యలో మరలా ఆ భావము, ఎందుకంటే సొంతోడు మనోడు అనే భావము ఉంటుంది కాబట్టి పేరెంట్ పిలుస్తారు. ఒరే అంటాడు, అల్లుడు అని కాకేస్తారు. కానీ మరి నా యొక్క తరాలో ఉన్నవారు అందరూ కూడా పాస్టర్ గారు అని పిలడమే. ఆఖరికి నాతోటి స్నేహితులు కూడా ఆ రీతిగా పాస్టర్ గారు అయిపోయి ఇంక మనతోటి రావడం మానేశారు, పాస్టర్ గారు వీడు. ఎందుకని? అది సువాసన. ఆ సువాసన మన వల్ల మనకు అవ్వదు, యేసు క్రీస్తే మనకి ఇచ్చారు, దాన్ని మనం కాపాడుకోవాలి. ఏమండి? సువాసన బుడ్డి యేసుప్రభువారు ఇచ్చారు కదా అని మనం కాపాడుకోకపోతే పారపోసేసుకుంటే వాసన ఎలా పోతుంది? సాతాను ఎప్పుడు మా వాసన పీకేవాలా, ఎప్పుడు పెంట మీద పారిపోయేలా, ఎప్పుడు పన్నీరు బూడిదలో పోయేలా అని చూస్తుంది సాతాను. కానీ మనం కాపాడుకోవాలి, ప్రతి విషయంలోనూ కాపాడుకోవాలి, ప్రతి నడవడికలోనూ కాపాడుకోవాలి. అందుకనే ప్రభు మనల్ని పరిమళ సువాసనగా చేయడానికి ఈ భూమి మీదకి వచ్చారండి యేసుప్రభు. మంచి జీవితంగా ఉండాలని, మంచిగా సువాసన వేయాలని అండి, మంచిగా సువాసన వేయాలని. కాబట్టి మా తోడల్లి గారు మనోడు దుగ్గాడ గాంధీ షాప్ దగ్గర కిరాణా షాప్ పెట్టుకున్నాడు రోడ్డు ద్వారా. మొఖంకి చూశాడు, వచ్చేస్తే బాగోదు కదా అని ఆగాను. ఆ డ్రింక్ పెట్టుకుని వస్తున్నాను నేను, రోడ్డు మీదే బండి ఆపారు. కానీ అక్కడ ఏముంది? గాంధీ షాప్ ఉంది. అక్కడ గాంధీ షాప్ ఆనుకుని వీళ్ళు డ్రింకులు కొట్టానమాట. మా తాతయ్య చూసేవా చూసిపోయాడు అనుకుంటాడని అక్కడ ఆగితే
ఆ డ్రింక్ పెట్టుకుంటూ వచ్చాడు పరిగెట్టుకుంటాను. ఒరే ఇక్కడ డ్రింక్ దానే జరే ముందే అనుకుంటారు రావడం. ఇక్కడ డ్రింక్ బాటిల్ తాగినా ముందే తాగాడు అనుకుంటారు రా బాబు. డబ్బా ఇచ్చాను ఎదరికి వెళ్ళిపోగా తాగితేను అనంతలోకి మా తోడేళ్ళు వచ్చాడు కాసేపు మాట్లాడుకున్నాం. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా జాగ్రత్తగా, లేకపోతే దెబ్బ అయిపోతాం. ఎవడో ఒకటి చూస్తాడు, ఫోటో తీస్తాడు, పాస్టర్ గారు బ్యాండీ షాప్ దగ్గరికి వచ్చాడు అంట. ఏమండి, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసులు కూడా తరచుగా ఎవరింటికి వెళ్ళకూడదు, ఎవరికి కూడా కూర్చోకూడదు. యవనస్తులు మరీ ఎక్కువ. పెద్దోళ్ళు లాంటి వాళ్ళు పర్లేదు, వయసు అయిపోయిన అక్కలాంటి వాళ్ళు ఎక్కడ కూర్చున్నా పర్లేదు, ఎక్కడ ఉన్నా పర్లేదు. యవనస్తులు మరి 40 సంవత్సరాలు పైబడి వచ్చిన 45 సంవత్సరాల వరకు కూడా యవనస్తులే చెప్పాలంటే. ఈ వీడిగాల వాళ్ళు చాలా జాగ్రత్త కాపాడుకోవాలి వాసనని. ఎవరింటి దగ్గర కూర్చోకూడదు, ఎవరింటికానికి కూడా మనం పోకూడదు. బయట వాళ్ళు వచ్చి మన ఇంటికాడ గంటల తరబడి కూర్చోకూడదు. అవసరం ఏంటి మనకు? అవసరం ఏంటి? జాగ్రత్తగా మనం కాపాడుకోకపోతే సంఘానికి కూడా దుర్వాసన వచ్చేది బిడ్డలారా. ఏ వాసన వస్తుంది? యేసుప్రభుని నమ్ముకుంటే సువాసన రావాల్సింది. మనము కేర్ తీసుకోకపోతే, జాగ్రత్త లేకపోతే మనకు కూడా దుర్వాసన వస్తుంది. ఎందుకని? ఎదటోళ్ళని పెట్టి. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, విశ్వాసవా నువ్వు, అవిశ్వాసుడి పని ఏంటి? అవిశ్వాసవా నువ్వు, విశ్వాసుడి పని ఏంటి? విశ్వాసి ఇద్దరు జత కట్టాలి తప్ప అవిశ్వాసి జత కట్టకండి. ఎందుకంటే తెలుసా, ఒకటి సంఘంలోని మన ప్రసాద్ గెల్లట్టుడు అన్నాడట, అయ్యారండి లాడు ప్యాకెట్లు ఆడడానికి వెళ్ళిపోడండి, చక్కగా గుళ్ళోకి వచ్చిపోడండి, ఈరోజు ఏం కానీ ప్యాకెట్ దగ్గర ఉన్నాడండి అన్నాడట. సర్లేరా సాయంత్రం వెళ్ళి అడిగిదారులే అంటే, అబ్బెబ్బెబ్బే ఇప్పుడు వెళ్ళి నేను తీసుకొచ్చేస్తానండి అని అన్నాడట. ఒరే బాబు నువ్వు తీసుకురాలేవరా, వద్దురా పేదరవేక మన ఇద్దరు వెళ్తారా అంటే ఇది కంగారు పడిపోయి వెళ్ళాడట. వెళ్ళి ఒరే నేను పాస్టర్ గారు రమ్మంటున్నారా అంటే, ఒరే 5 నిమిషాలు ఉండరా ఆట అయిపోతుందిరా అన్నాడట. 5 నిమిషాలు అయిన తర్వాత ఆట అలాగే పెరగడం పట్టిందంట. వీడికి తెలుసు కదా ఆట. ఒరే ఎలా కదా ఈ ముక్కలా పెట్టేహారడంట, ఆ ముక్కలా పెట్టేహారడంట. మొత్తమే ప్రార్థనా సమయం అంతా కూడా వీడికి లేదు, ఆడికి లేదు. అలా కదా నేను ఆడతాను చూడా అని ఆడి దగ్గర ముక్కలు తీసుకుని వీడి చేత్తో పట్టుకుంటే ఆట వచ్చేసిందంట. ఆట వచ్చేసిందంటే మరలా మొక్కలు అయ్యా నీకు మళ్ళీ ఏదోలకి కూడా దొబ్బులన్నీ పాటిస్తో నేను చూడు ఎలాగ ఆడుతాను అని ఆడికంటే గట్టిగా ఆడడం పట్టినట్టు ప్రసాద్ గారు. ఇదేంటో ప్రార్థన అయిపోతుంది, పాటలు అయిపోయాయి, వాక్యం అయిపోయాయి. ఈ ప్రసాద్ గారు పాపం ప్రార్థనకు ముందే ఉంటాడు, ఇటు ఏమైపోడరా అని ఆ ప్యాకెట్ ఆడేకాడికి వెళ్ళాడు పాస్టర్ గారు. వెళ్తే ఏముంది, ఓ చెమట్ల గారి పిల్లకి ఇద్దరు ఆడేస్తారు కలిపి. దేవుని స్తోత్ర. అందుకని యేసుప్రభువు ఏం చెప్పారంటే, విశ్వాసి కలిసి వెళ్ళండి. అవిశ్వాసతో విశ్వాసి వెళ్తే ఏం చెప్తాడు? సినిమా అంత బాగుంటుంది తెలిసేది, ఏదొక నువ్వు ఎప్పుడో సినిమా చూసారా అంటాడు. ఆ సన్నాసుడి దగ్గర కూర్చుంటే, ఆ సన్నాసి దగ్గర కూర్చుంటే ఏం చెప్తాడు? ఇంకేమంటాడు? ఇంకా సెట్గా మాట్లాడతారు. మీరు ఆడవాళ్ళు కాబట్టి నేను చెప్తలేదు, కానీ అవిశ్వాస దగ్గర పొత్తేంటి నీకంటారు కొరింథీ పత్రికలో. అసలు నీకు అసలు వాళ్ళ దగ్గర కూర్చోకూడదు. ఇటు ఇలా పోతుంటాడు వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గర కూర్చుని ఉంటాడు. అసలు మన వాసన పోద్దండి, మన సువాసన పోద్ది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాక్యానుసారంగా ఉండాలి. మనం భక్తి చేసామంటే కుదరదండి. నేను పాస్టర్ గారిని కాదని తాగబోతుంటే రోజు సాయంత్రం అయిన తర్వాత ఇద్దరు బండేసుకు వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఏమనుకుంటారు పెద్దలు? చెప్పండి, ఏమనుకుంటారు? ఆ రోజు మందాగా అలవాటండి అడిగి. నాకు ఆడు జతగాడు, నేను ఆడు వదలలేను, నేను మందు తాగను, నేను పాస్టర్ గారిని కదా, కానీ ఆడబండి మీద కూర్చుంటాను రోజు సాయంత్రం. సెచ్ అయిపోయిందంటే ఆడితోటే ఉంటాను. కానీ ఏమనుకుంటారు పెద్దలు? పాస్టర్ గారు కూడా బల్లేదు అయ్యేస్తున్నారా బాబు, నల్లగా ఉండు కానీ తెల్లగొచ్చేసాడు ఈ మధ్యలో అంటారు. అందుకని యేసుప్రభువు అన్నారు, విశ్వాసి జత స్నేహము కుదరదు. ఎక్కడైతే దేవుని బిడ్డలు ఉన్నారో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి. ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో సావాసం చేయాలి.
లేకపోతే మన భక్తి జీవితం ఏమో చెప్పండి, బుడదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. యేసుప్రభు వారు మన కొరకు సువాసన కలిగి ఉండాలని ఆయన ఆశపడ్డాడు. మనల్ని సువాసన కలిగి ఉండాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఏమండి, ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే మనలను సువాసనగా చేయడానికి. ఇంకా ఎన్ని వాక్యాలు చూపిస్తాం చూడండి మీకు. ఎందుకంటే మనము క్రైస్తవులు నడుచుకోవలసిన లేక దేవుని పిల్లలు నడుచుకోవలసిన విధానం, దేవుని పిల్లలు నడుచుకోవాల్సిన విధానం చాలామంది తెలుస్తలేదు. ఎలా నడిస్తే అన్నీ ఒకటేరా, అన్నీ ఒకటే అయితే ఇంకేముంది, అన్నీ ఒకటైతే యేసుప్రభు ఎందుకు యుద్ధం చేయలేదు, అన్నీ ఒకటే అయితే యేసుక్రీస్తు వారు ఎవరిని తిట్టకుండా ఎందుకు ఉన్నారు, అన్నీ ఒకటైతే యేసుప్రభు వారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, అసలు ఎందుకు పెళ్లి చేసుకోలేదో విషయం కూడా చాలామంది క్రైస్తవులకు తెలియదు. చెప్పండి, మీకేం తెలుసా? ఎవరు పెళ్లి చేసుకుంటాడండి? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరినీ కూడా అతనే సృష్టించాడు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆయన పిల్లలే. ఎవరు పెళ్ళాడితే ఎవరు ఏమవుతారు చెప్పండి? ఆయనకి కూతురు అవుతుందా? కూతురు పెళ్ళాడతాడా దేవుడు? దేవుడు కూతురు పెళ్ళాడతాడా? అందుకే పెళ్లి చేసుకోలేదు ఆయన. తెలుసా మీకు? ఆయన ఈ భూమి మీదకి వచ్చి పెళ్లి చేసుకుంటే నిశ్చయంగా ఆయన చేతులతో తయారు చేసుకున్న తన పిల్లలను పెళ్లి చేసుకుంటాడు. అందుకనే ఆయన ప్రతి మాటలో నా పిల్లలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా అనే వాడాడు పాపం ఆయన. అందరూ ఒకటంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ప్రత్యేకము. అందుకనే ఓ భక్తుడు అంటాడు, 10,000 మందిలో పోల్చతగిన వాడు నా దేవుడు. ఎలాంటి వాడట? 10,000 మంది దేవుళ్ళు కూర్చోబెడతా, అందులో ఇతను పోల్చతగినట్టు వాడు, పోల్చతగినటువంటి వాడు. పరిశుద్ధుడండి. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అయినా అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా చెప్పండి, ఈ వ్యక్తి కూడా పాపం చేసిన వాడని ఎవరైనా నిరూపించని చూస్తాను అన్నాడు ఆయన. ఎవ్వరు అతను బతుకున్నప్పుడు ప్రశ్నిస్తారు యేసుప్రభు వారు, ఎవరు మాట్లాడలేకపోయారు పెట్టారా. అందుకని మనం ఎలా ఉండాలి చెప్పండి? చెప్పాలో సార్, మనం ఎలా ఉండాలా? పరిమళ వాసనగా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండాలి? పరిమళ వాసనగా మనం ఉంటే, పరిమళ వాసనగా మనం జీవిస్తే దేవుడు మనతో నడుస్తాడు అంటాడు. ఎవరు నడుతున్నాడు మనతోటి? చెప్పండి, ఎవరు నడుస్తాడట? ఆదికాండము 5:24 హానోకు దేవునితో నడిచాను, తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. ఎంత అద్భుతమైన మాట చూడండి. హానోకు ఎవరితో నడిచాడట? దేవునితో నడిచాడట. హల్లెలూయా. ఎంత చక్కని మాట అండి, ఎంత హాయిగా ఉంది మాట. హానోకు దేవునితో నడిచారు. మరి మనం నడవద్దా దేవునితో? మనం దేవునితోనే నడుస్తున్నాం. సువాసన ఉంటే రోజు ఏదైనా తోటలోనికి వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడినట్లుగా రోజు నీతో నాతో మాట్లాడాలి ఆయన. అలా మాట్లాడేలాగా మనం ఉండాలి. మన ఏంటి సంటుకూరని ఎత్తుకోవాలంటే ఎలా ఉండాలి చెప్పండి? చక్కగానే స్నానం చేయించి, ఏండి బేబీ సోపుతో స్నానం చేయించి, బేబీ పౌడర్ రాసి, తుమాల్లో చక్కటి తుమాల మీద పడుకోబెడితే ఎలాగానే ఏం చేస్తారు? పెట్టిన ఎత్తుకుంటాం లేదా? ఎత్తుకుంటాం లేదా మనము? అబ్బాయి అంత చక్కగా ఉన్నవరా అని, ముచ్చటగా కనపడుతున్నారా, చాలా అందంగా కనపడుతున్నారా అని ఆ పక్కోళ్ళైనా మనం వెళ్ళి ముద్దాడతాము, ఎత్తుకుంటాం. అదే వాడు రిటర్న్కి వెళ్ళాడు అనుకోండి, వాళ్ళ అమ్మ చూడలేదు అనుకోండి, ఒళ్ళంతా బామేసుకున్నాడు అనుకోండి, అబ్బాయి ఎంత ముద్దుగా ఉన్నారా అని ఇలా బొగ్గగిలి ముద్దు పెట్టుకుంటావా? నోట్లు పెట్టుకుంటావా? ముద్దు బొగ్గ వేసి వేసి నోట్లు పెట్టుకుంటావా? చేసి అదొక్కరుడు ఎంత శాండాలంగా ఉన్నాడు. ఆడు అందగాడే పాపం, కానీ ఆడి మీద ఉన్న మురుకును పెట్టి చిరాకు పడుతుంది. దేవుడు కూడా అలాగే మనలను చిరాకు పడతాడు మురుకుంటే. నేను దేవుడితో ఉన్నాను, నేను దేవుడితో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావేమో దేవుడితో ఉన్నావు అని. దేవునితో నువ్వు ఉన్నావు అనుకుంటున్నావు, కానీ దేవుడు మాత్రం నీతోని. హానోకు దేవునితో నడిచాడట. ఆయన నడిచి దేవునితో వెళ్ళిపోయాడట. ఇక ఆయన భూమి లేకుండా తీసుకెళ్ళిపోయాడట. ఎంత బాగా నడిచాడో చూడండి. ఏమండి, హానోకు పిల్లలు లేరా అంటే పిల్లలు ఉన్నారు, భార్యలు లేరంటే భార్యలు ఉన్నారు, సంసారం ఉంది, కుటుంబం ఉంది, వ్యవసాయం ఉంది, కోడి ఉంది, గోడు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుడితో నడవడం నేర్చుకున్నాడు. మనం కూడా
అన్నీ ఉంటూ కూడా ఏం చేయాలంట? దేవునితో నడవడం నేర్చుకోవాలండి. మనము దేవునితో నడవాలంటే సువాసన ఉండాలి. దేవుడు మనతోటి ఉండాలంటే మంచి వాసన వెయ్యాలి. అవునా కాదంటారా? చేలో ఎలాంటి చెట్లు ఉన్నా సరే పట్టించుకోం. ఇంటి దగ్గర రాబోదు ముళ్ళ చెట్లు మొలుతూ ఉండతామా? ఇంటి దగ్గర ఏ మొక్కలు వేసుకుంటాం? ఏదో కాయో కసరో పండిది, ఏ వంకాయో బెండకాయోదో, లేదంటే ఏదైనా పువ్వుల మొక్కలో, లేదంటే ఏదైనా వాసన వేసి చెట్లో వేసుకుంటాం. అవునా కాదు చెప్పండి? ఎందుకని? అవి అందంగా ఉంటాయి, సువాసన వేస్తాయి. ఎవరైనా మన ఇంటికి వస్తే చాలా బాగున్నాయని ఆ చెట్లను చూసి ఆనందిస్తారని అదొక సంతోషం మనం అనుభవిస్తూ ఉంటాం. దేవుడు కూడా అలాగనే మనం అందంగా ఉండి పూల మొక్కలా వికసించి సువాసన వేస్తూ ఉంటే ఆయన మనతో నడుస్తూ ఉంటాడు. ఆయన నీకు నాకు తెలియదు ఆయన నడుస్తున్నట్లుగా. మన జీవిత విధానాన్ని బట్టి నడుస్తాడు బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు యొక్క బోధ ఎవరికి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు యొక్క సత్యం ఏంటన్నది ఎవరికి నేర్పిస్తలేదు సంఘానికి. ఈ రోజున రండి మీరు బాగుపడతారు, రండి మీరు దీవింపబడతారు. ఎలాగ బాగుపడతావు? యేసుప్రభు దగ్గరికి వస్తే ఎలాగ దీవింపబడతావు? అది కాదు, మనం ఎలాగ జీవించాలో, మనం ఎలాగ బ్రతకాలో, మనం ఏం చేయాలో, మనం ఎవరితో స్నేహం చేయాలి, మనం ఎవరితో స్నేహం చేయకూడదు, మనం ఎక్కడ కూర్చోవాలి, మనం ఎక్కడ కూర్చోకూడదు, బైబిల్ నేర్పిస్తుంది. మనకు నేర్పిస్తుంది బైబిల్. తెలుసా మీకు? నేర్పిస్తుందా లేదా? అపవాసులు కూర్చున్న చోట కూర్చోకు. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, అపవాసులు కూర్చున్న చోట ఎవరైనా నిన్ను ఎక్కరెత్తున్నారనుకో, హేళన చేస్తున్నారనుకో, ఎక్కిరెత్తున్నారనుకో, నీ దేవుణ్ణి నిన్ను అక్కడ కూర్చోకు. మళ్ళీ వెళ్ళి అపవాసులు కూర్చున్న చోట కూర్చోకు. వెళ్ళిపోతున్నావా అంటారు చూసావా? అస్సలు వాళ్ళ దగ్గర కూర్చోకు. నేను ఇంకా హేళన చేస్తున్నారు నిన్ను. అపవాసులు కూర్చున్న చోట కూర్చోకు. ఏమంటున్నాయినా? దేవారాత్రులు దేవుణ్ణి ధ్యానం చేసేవాడితో నీ స్నేహం ఉండాలి. అలాంటి వాడు ఎలా ఉంటాడో తెలుసా? ఆ కీర్తనలో చెప్తున్నాడు, నీటి కాలు వార నాటబడిన మొక్క వలె ఉంటాడట. ఎలా ఉంటాడట? నీటి కాలు వార, నీరు పారుతున్నది. అది ఎండాకాలం, వర్షాకాలం, ఆ నది, ఆ కాలం పారుతూ ఉంది, తీపి నీరు. పక్కన చెట్టు వేసాడు రైతు. కాలం అంటే నీరు ఎప్పుడు కరువు లేకుండా వెళ్తుంది. ఈ చెట్టు ఏం చేస్తుంది? ఆకు వాడకట. వాక్యం చదవని కావాలితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి ఏం చేస్తుందట? చక్కగా తన కాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుందట ఫలాన్ని ఇవ్వడానికి. ఎందుకని? దానికి కావలసిన పుష్కలంగా ఉంది శక్తి. ఒక మామిడి చెట్టు అయితే ఎండాకాలం గురించి చూస్తూ ఉంటుంది. ఏమండి? ఏ చెట్టు వేస్తే అక్కడ ఆ కాలం గురించి ఎదురు చూస్తూ ఉంటుందంట. తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారంట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చోక. ఎవరు చెప్పారండి మనకి ఇది? ఎవరు చెప్పారు? నిన్ను అపవాసిస్తున్నారు. ఇంక అక్కడ కూర్చోకు. నీకు పనేంటి? అపవాసం చేస్తున్నారు కదా నిన్ను. మరి బైబిల్ నీకేం నేర్పిస్తుంది? నువ్వే నేర్చుకుంటున్నావు. నేను అపవాసం చేస్తున్నారా లేదా? అపవాసం చేసే వాళ్ళ దగ్గర కూర్చోవడానికి నీకు పనేంటి అని చెప్తుంది బైబిల్. నేను కదా అంటున్నా, నా సొంత మాటలు కాదు. నా సొంత మాటలు ఒకడు కూడా మాట్లాడకూడదు కూడా. దేవుని చెప్పిన మాటే నేను మీకు చెప్పాలి. అప్పుడు నాకు ఆశీర్వాదం, ఎన్నోది మీకు ఆశీర్వాదం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. హల్లెలూయా. నమ్మని వరకు అడిగి చెప్దాం ఏండి. ఎలా నడుచుకోవాలో దేవుడు మనం చెప్తుంటే అలా నడుచుకోకపోతే నా ఇష్టం అని నేను అలా నడుచుకుంటానంటే దేవుడు మనతో నడుస్తాడా? మనల్ని సువాసనగా ఉంచుతాడా? మనతో నడుస్తాడా? ఆయన ఖచ్చితంగా దేవునితో మనం నడవాలి. దేవుని పిల్లలు ఆయనతో నడవాలి. అది యేసుక్రీస్తు యొక్క సత్యం. ఆయన అంటున్నాడు, హానోకు దేవునితో నడిచాను, అతడు దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాడు. ఎంత బాగా నడిచాడు అంటారండి ఆయన దేవునితో. అంటే దేవుడు అతను రోజు వచ్చేవాడు అంటారు ఆయన దగ్గరికి, లేకపోతే ఈయనే దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు అంటారా? సువాసన కలిగి ప్రార్థన చేస్తుంటే
దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. సాయంత్రము, పొద్దుట, మధ్యాహ్నము కుదిరినప్పుడు ఏకాంతంగా గదిలో కూర్చుని ఓ సాపేసుకునో, గోనేసుకునో, తుమాలేసుకునో కూర్చుని ప్రార్థన చేస్తుంటే దగ్గరికి వస్తాడు ఆయన. మనతో మాట్లాడుతుంటాడు. ఒక సహోదరు టీవీలో సాక్ష్యం చెప్తుంది. ఎప్పటి వరకు ప్రార్థన చేసుకుంటుందో తెలుసా? ఏడవగా ఏడుతుంటే యేసుప్రభువారు అనువరట, అమ్మా నీ కన్నీళ్ళతో నా పాదాలు తడిసిపోయాయమ్మా, ఇంక ఏడవకు లెగు అనేవాడండి. నువ్వు ఏడ్చిన కన్నీళ్ళకి నా పాదాలు తడిసిపోయాయి, ఇంక నువ్వు ప్రార్థన చేయకరా, నువ్వు లేగమ్మా, నువ్వు అలసిపోతున్నావు అంటే ఎంత ఏడ్చిందంటారు? యేసుప్రభువారు పాదాలు తడాలంటే ఎన్ని కన్నీళ్ళు రావాలి? ఒక గ్లాసు నీళ్ళన్నా రావాలొద్దా? ఒక గ్లాసు నీళ్ళన్నా ఖచ్చితంగా రావాలి. అంత కన్నీళ్ళుగా వచ్చేది చూడండి. అప్పుడు దేవుడు అతనితో స్వరం వినబడిందట. అప్పుడు లేచేదట. ఎంత సమయం ప్రార్థన చేసేది అన్నది కొలత లెక్క లేదు. ప్రభు చెప్పాలి అలాగన. బత్సింగర్ అనే సహోదరుడు ఉండేవాడు. మంచి సేవకులైన గొప్ప సేవకులు. ఆయన మోకరించి ఉంటే ఎన్ని రోజులు మోకరించి ఉన్నాడో కూడా తెలిసింది కదటే. ముఖం గడవడం లేదు, లేవడం లేదు, అలా ఉండిపోవడమే. అతనికి సంటి పిల్లలు, అనాథ పిల్లల ఆశ్రయం ఒకటి ఉండేది అతనికి. తర్వాత చాలా పెట్టారు అనుకోండి. మొదటి కాలంలో ఆయన సేవా ప్రారంభంలో ఒక 100 మంది 150 మంది అనాథ పిల్లలకు ఆశ్రయం ఉండేదట, చదివించేవాడట. ఓ రోజు వంటలు చేసే ఆయా వచ్చి అందట, అయ్యారండి సామాన్లు అన్నీ అయిపోయాయి, బియ్యం లేవు, అన్నం వండుతారంటే, కూర వండుతారంటే సామాన్లు కూడా, కూరగాయలు కానీ నూనె కానీ ఉల్లిపాయలు కానీ అన్నీ ఊరిసేసాం, ఏమీ లేవండి, మీరేమైనా డబ్బులు ఎత్తే తొందరగా వెళ్ళి తెస్తాము, టైం ఎంత లేదు మార్కెట్కి వెళ్ళాలంటే. ఈయన దగ్గర ₹1 కూడా లేదండి. గదిలోకి వెళ్ళిపోయాడు. డబ్బులు తేడానికి వెళ్ళేటమో అని వీళ్ళిద్దరూ ఆయాని ఆ వంటలో సామాన్లకి వెళ్ళి మొగాతను గేట్ దగ్గర కూర్చుని ఉన్నారు. పాపం డబ్బులు తేడానికి వెళ్ళారేమో అయ్యారని గదిలోకి వెళ్ళిపోయి మోకరించి ఏడుస్తున్నాడు. ప్రభువా నా దగ్గర ₹1 లేదు, 150 మంది పిల్లలు భోజనం లేకపోతే ఉసూరుమని పెట్టినోడు అవుతాను ప్రభువా, ఆ 150 మంది పిల్లలకు మధ్యాహ్నం నువ్వు ఆహారం పెట్టాలి అని ఏడుస్తున్నాడు. ఇదేంట్రా బాబు, 10 అయిపోయింది, 11 అయిపోయింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఇచ్చినా సరే కానీ ఎప్పుడు మార్కెట్కి వెళ్ళి సామాన్లు తేమో పిల్లలకి ఎప్పుడు వచ్చేస్తారు, స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చేస్తారు, 12:30 1 గంటకల్లా భోజనం పెట్టాలి అని 11 అవ్వ చూసుకున్నారట. ఇప్పుడు వచ్చిన బాబుని 11 గంటలకు రావద్దు, అన్నం వండేస్తాం, ఏ సారో ఏ పప్పు వండిస్తాం అనుకుంటే 12 అయిపోయింది. 12 అయినా అయ్యారు గదిలోంచి రావట్లేదు. 12:30 అయిపోయింది. వీళ్ళకి ఇంకా కాళ్ళు చేతులు పొట్లు వదిలేస్తాయి. ఒకలా ఇద్దరు చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు, 150 మంది 200 మంది పిల్లలకి ఎలాగరా బాబు, 12:30 అయిపోతుందని వీళ్ళక నాళ్ళు వదిలేసి అక్కడే అరి మీద అలాగే దేవుడిని స్తుతిస్తూ ఉండిపోయారు వీళ్ళిద్దరూ. అప్పుడు ఒక మిలిటరీ హోటల్ నుంచి పెద్ద పార్సిల్ మిలిటరీ యుద్ధం చేసేవాళ్ళకి భోజనం వెళ్తుంటే అక్కడ ఏమైందంటే వాళ్ళకి వెంటనే కొద్ది దిక్కినికి వెళ్ళిపోమని కౌరు వెళ్ళిపోయి వాళ్ళు వేరే ప్రాంతానికి ఆ మిలిటరీ జనం అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే అక్కడ ఉన్న దానికంతా కమాండర్ ఆయన అంటున్నాడట, అయ్యా మరి చాలా భోజనం, ఇది చాలా విలువైన భోజనం, మిలిటరీలు తినడం మంచి మాంసంతో మటన్తో చాలా పోషకాలు ఉన్న ఆహారంతో పెడతారు మిలిటరీ వాళ్ళకి, మరి తక్కువ భోజనం సముద్రంలో పోసేస్తామండి అన్నాడట. ఆ డ్రైవర్కి ఎందుకో మనసు ఒప్పగా బయటకు వచ్చి, అయ్యి దగ్గరలో ఏదైనా హాస్టల్ అంటూ ఉంది ఏంటి అన్నాడట. చూసారా, సముద్రంలో పోసేస్తే ఏమవుతుంది, చేపలు తినమే కదా అంటే ఒక ఆయన అన్నాడట, అయ్యా ఈ పక్క వీధిలోనే పిల్లల హాస్టల్ ఒకటి ఉందయ్యా, ఇచ్చేస్తే వాళ్ళు రాత్రికన్నా తింటారు లేదా ఇప్పుడన్నా తింటారు, మధ్యాహ్నం టైం అవుతుంది, భోజనం టైం అవుతుంది కాబట్టి కరెక్ట్గా 1 గంట అవుతుంది అన్నారట. అనగా తిన్నగా పిల్లలున్న స్కూల్ దగ్గరికి ఇది వెళ్ళిపోయి తలుపులు తీసి పెడుతుంటే ఎంతంత మాంసం మొక్కలతో భోజనం తెప్పించి పెట్టాడట. భోజనాలు అవుతూనే ఉన్నాయి, ఆయన గదిలోనే ఉన్నాడు. ఆయనకి తెలియదు, ఆయన గదిలోనే ఉన్నాడు. సాయంత్రం బయటకు వచ్చా,
అమ్మ పిల్లలకి భోజనాలు పెట్టారా అన్నాడు. ఏం భోజనం అంటారంటే అయ్యారు బాబోయ్, ఇంకా అలాంటి భోజనం మేము ఎప్పుడు మా జీవితంలో మేము చూడలేదు, తినలేదు. అలాంటి భోజనం పంపించాడండి బాబు మన దేవుడు అన్నదండి. అలాంటి ప్రార్థనాపరులు మన దేశంలో, అలాంటి గొప్ప సేవకులు పుట్టారు కాబట్టి ఆ సువాసనలో మనం కూడా దీవింపబడుతున్నాం. మనం కూడా ఏం చేస్తాం చెప్పండి, దీవింపబడుతున్నాం. ఆయన మనతో మాట్లాడు అలాగా ప్రార్థన చేసేవారట భగత్ సింగ్ గారు, అంత ప్రార్థన చేసేవారట ఆయన. అలాగే మనం కూడా ప్రార్థన ఎక్కువ చేయాలి, ప్రార్థనలు ఎక్కువగా గడపాలి. ప్రార్థన ఎంత చేస్తే మన కుటుంబాన్ని అంతగానో ఆశీర్వదిస్తాడు. అంతేగాని మనం దుష్టులతోనూ ఏమంటే పాపులతోనూ కాదు మన సావాసం. అమ్మ మన సావాసం ఎవరితోనూ? ఓ ప్రార్థన చేసుకునే వాళ్ళతో సావాసం చేసుకోవాలి. అయ్యా మన ఖాళీ ఉంది కాబట్టి మనం చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, మనం చర్చికి వెళ్ళి ఒక గంట సేపు ప్రార్థన చేద్దాం. ప్రార్థన లేని జీవితం ఎండబెట్టిన గుండుగు లాంటిది. ప్రార్థన కలిగిన జీవితము ఏండి అన్నం వండిన గుండుగు. దేనికి విలువ ఎక్కువ ఉంటుంది? దేనికి ఎక్కువ విలువ ఉంటుంది? అన్నం ఉన్న దాన్ని జాగ్రత్తగా పొదుపుగా పట్టుకుంటాము, ఏమి లేని దాన్ని ఇలా పట్టుకుని ఉంటాం. అందులో ఏమి లేకపోతే ఏం చేస్తాం? విలువ కలిగిన జీవితం ఉండాలి. యేసుక్రీస్తు మనలోకి వస్తే చెప్పడం మాట ఏముండాలి? మనకి విలువ కలిగి జీవించాలి. యేసుక్రీస్తు మనలో ఉంటే అది యేసుక్రీస్తు వారు ఆశపడుతున్న ఆశ. అందుకే నీ లోకంలో ఏమి లేకపోతుందని తెలుసా? ఏమి లేకపోతుందని తెలుసా? ప్రేమ లేకపోతుందట. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిను. ఏమి చల్లారిపోద్దంటే అండి, అక్రమం విస్తరిస్తుంది, ప్రేమ ఎక్కడొస్తుంది? అక్రమము నీ జీవితంలో ఉంటుంది. ఎవరిని ప్రేమించగలుగుతావు అక్రమం ఉంటే? భార్యని ప్రేమించలో, పిల్లల్ని ప్రేమించలో, మనవలను ప్రేమించలో. అక్రమం మన జీవితంలోంచి లేకపోతే వీళ్ళందరూ నా బిడ్డలే, వీళ్ళందరూ నా వాళ్ళే, సంఘానికి వచ్చే వారు కూడా వీళ్ళందరూ నా సహోదరులే, మా ఈదోళ్ళందరూ కూడా నా మంచి కోరేవాళ్ళు అని వాళ్ళందరి గురించి తెల్లగట్లు లేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. అక్రమం విస్తరించడం వలన ఏం పోద్దట? ఏం పోద్దట? ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోకూడదు. అక్రమం మనలోకి వస్తే ప్రేమ పోవచ్చమ్మా, ప్రేమ పోతుంది. అందుకని మనము అక్రమమును చోటివ్వకూడదండి. అసలు అక్రమమును చోటివ్వకూడదు. దేవుని స్తోత్ర. మరొక వచనం చదువుదాం. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఎవరికి వెలుగై ఉన్నామంటే అండి, ఎవరికి? లోకానికి. లోకానికి మనం వెలుగై ఉన్నామంటే అంత గొప్ప అద్భుతం చూడండి. మనం ఎలుగు, లోకానికి వెలుగట. ఒక దీపం ఇంట్లోకి వెలుగు, ఓ దీపం ఉంటే ఒక ఇంటికే వెలుగు. కానీ మనము వెలిగింపబడితే, మనం రక్షింపబడితే, సువాసన కలిగి జీవిస్తే లోకానికి వెలుగంట. ఎవరికి వెలుగంట? లోకానికి వెలుగంట. దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లటెల్లగా భూదిగంతము నుండి మొరపెట్టుచున్నాను. నా ప్రాణము తల్లటెల్లగా భూదిగంతము నుండి మొరపెట్టుచున్నాను. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకు ఎక్కించుము, నన్ను నడిపించుము. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రార్థనకు చెవి. ఆయన మన ప్రార్థన చెవియొగ్గుతాడంటే
ఎంత గొప్ప దేవుడు అంటే మనం ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడట. మనం ఏ మాటలు చెప్పుకున్నా సరే ఆయన వినడైనా ఒకే ఒక దానికి వింటాడట. ఏంటంట? ప్రార్థనకి. దేవా, శక్తి లేని వ్యక్తిని, జ్ఞానం లేని వ్యక్తిని, చదువు లేని వ్యక్తిని, ఈ లోకంలో ఎన్నిక లేని వ్యక్తిని నా ప్రార్థనను ఆలకిస్తావయ్యా. కర్నూలు అనే వ్యక్తి మధ్యాహ్నం 3 గంటలకు సమయం కుదిరిందంట ఆయనకి. మధ్యాహ్నం 3 గంటల సమయం కుదిరితే 3 గంటలకి ఏం చేస్తున్నాడట? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. కర్నూలు మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు దేవదూత మోకాల మీద ఉండగా కనిపించిందంట ఆయనకి. ఆ దూత అంటుంది, కర్నూలు, నీ ప్రార్థన, నీ దైవ కార్యాలు నా సన్నిధికి చేరాయి. అది దేవుని యొక్క సన్నిధిలో మనం జీవిస్తున్నామంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. అలాగే మనము దేవుని పిల్లల్లాగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలట? మీరు దేవుని కుమారులైతే, గలాతీ పత్రికలు అంటాడు, భూ సంబంధమైనది మీరు ఎతకకూడదు, పర సంబంధమైనది ఎతకాలి. ఏం ఎతకాలంటే మనము భూ సంబంధమైనది ఎతకకూడదు అంటాడు. మనము పరలోక సంబంధమైనదే ఎతకాలంట. భూ సంబంధమైనది ఏముంటుంది ఇక్కడ? మరణము, నాశనము, పాపము. పర సంబంధమైనది జీవము, శాశ్వతమైనది, అక్షయమైనది. కాబట్టి అలాంటి లోకానికి మనం వెళ్ళాలి. దాన్ని మనం వెతుకుతాము. దేవుడు కొద్ది మాట దీవించును గాక.